మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా చిత్తూరు ప్రజలు, మా చిత్తూరు తెలుగుదేశం పార్టీ మరియు ఉమ్మడి కూటమి నేతలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలన్నా. మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మా దొరబాబన్న గారు చెప్పినట్టు మీడియాలో పట్టాభన్న గారి గురించి ఎలా ఫోకస్ అయ్యారు, ఎలా పని చేశారు, పార్టీ పట్ల ఎంత అంకిత భావంతో గడిచిన గత ప్రభుత్వంలో ప్రభుత్వం పైన పోరాడిన వ్యక్తిగా మీ అందరికి పరిచయమే. ఇప్పుడు వారు ఈ స్వచ్ఛాంధ్ర చైర్పర్సన్ గా ప్రతి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్ని కూడా తిరిగి స్వచ్ఛత గురించి గాని, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి గాని అన్నిటినీ పర్యవేక్షించి ఇంకా ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటాయి అనే వాటిపైన ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ లో ఈ రోజు మీటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి మా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు వారు మాట్లాడాల్సిందిగా. ఈ రోజున చిత్తూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ పర్యటన సందర్భంగా మరి అన్ని రకాలుగా ఇక్కడ నేను సమీక్షించదలుచుకున్నటువంటి అనేక కార్యక్రమాలని, అనేక అభివృద్ధి పనుల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమన్వయపరుస్తూ మరి అధికారులందరినీ కూడా సమాయత్తం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు జగన్మోహన్ గారికి, అదేవిధంగా చిత్తూరు కార్పొరేషన్ గౌరవ మేయర్ ఆముద గారికి, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి గారికి, తుడా చైర్మన్ హేమలత గారికి, ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు గారికి, ముదిలియార్ కార్పొరేషన్ చైర్పర్సన్ త్యాగరాజన్ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకటేష్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్ గారు, జడ్పీ సీఈఓ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున ప్రత్యేకంగా మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 11 నెలల నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయనే స్వయంగా సారథ్యం వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అనేక అంశాలపైన ఆయన దృష్టి పెడుతూ దేశానికే స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలబడాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలి అన్నది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క లక్ష్యం. ఎక్కడా కూడా చెత్త పేరుకోకుండా ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేస్తూ, అదేవిధంగా గత పాలకులు వదిలి వెళ్లినటువంటి 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఆ 85 లక్షల టన్నుల్లో దాదాపు 1.5 టన్నుల చెత్తని చిత్తూరులోనే వదిలేసి వెళ్లారు. చెత్త మీద పన్నేసినటువంటి గత చెత్త ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు, దేన్ని వదిలిపెట్లా, ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి చెత్తను మాత్రం ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ డంపింగ్ యార్డ్లన్నింటినీ కూడా క్లియర్ చేసి వాటన్నిటినీ కూడా మంచి పార్కులుగా మార్చాలి, గ్రీన్ స్పేసెస్ గా మార్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపుగా 13 కోట్ల రూపాయలు ఒక్క చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఈ 1.5 టన్నుల చెత్తని తొలగించడానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడే నేను స్వయంగా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. మరి ఇప్పుడే అక్కడ ఈ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి సిగ్మా వారికి కూడా గౌరవ శాసనసభ్యులు గారు, నేను, మేయర్ గారు అందరం ఒక టార్గెట్ ఇచ్చాం. డిసెంబర్ 31వ తేదీ కల్లా ఏదైతే అక్కడ చెత్త ఉందో, చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ పేరుకుపోయిన చెత్త మొత్తం కూడా ప్రాసెస్ అయిపోయిన ఆ చెత్త అంతా కూడా క్లియర్ చేస్తాం. జనవరి మాసం నుంచి మరి ఆ 15-16 ఎకరాల స్థలంలో ఒక అద్భుతమైనటువంటి పార్కు నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతాం. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మరి చైర్మన్ సుగుణమ్మ గారు కూడా ఉన్నారు. వారి యొక్క సహకారంతో దాన్ని ఒక పార్కుగా అభివృద్ధి పరిచి
వచ్చే సమ్మర్ వేసవి సెలవుల నాటికి ఒక అద్భుతమైనటువంటి పార్కు చిత్తూరు నగరంలో తయారు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.